దేవుని వాక్యములో నుండి మనము 2 కీర్తనల గ్రంథము 105వ కీర్తన అందరం కలిసి చదువుదాము. మొదటి వచనం 105వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఒక మాట చదువుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అన్న దగ్గర ఒకటి ఉంది. కింద పుట్టినోట్లో వెదుగుచున్నాడు అని రాయబడి, వెదుగుచున్నాడు. ప్రార్థన చేస్తాము దేవుని సహాయం కొరకు. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మకమైన ప్రభువా, యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నిలయమై ఉన్న నామములో అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మహత్యము, ఆధిపత్యము, అధికారము కలిగిన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. ప్రియమైన తండ్రి, గొప్ప ప్రభువా, మా ఎడల మీరు జరిగించిన విలువైన రక్షణ కార్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మా మట్టుకు మేము లోకములో నశించి నరకానికి పోల్చిన వారమైన మమ్ములను ప్రేమించి మా కొరకై ఈ లోకములో ప్రియమైన తండ్రి మీరు జన్మించి మీరు కార్చిన అమూల్యమైన రక్తములో మమ్మలను పరిశుద్ధపరిచిన ప్రభువా, నీ పాదముల కొరకై స్తోత్రములు. ఇంతవరకు ప్రభువా, మరి కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మయపరిచినాము ప్రభువా. తిరిగి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని మీరు కోరుచున్నటువంటి దేవుడు. ప్రియమైన పరలోకమందున మా తండ్రి, గొప్ప ప్రభువా, కాబట్టి అటువంటి అనుభవంలో ప్రభు బిడలంగా మేము నిన్ను స్తుతించాము, ఆరాధించటానికి కృప దయచేయము ప్రభువా. నీ స్వరక్తము చేత విమోచించబడిన నీ ప్రజలైన వారిని మీరు నడిపించినందుల కొరకై స్తోత్రములు. ఎవరైతే నీ ఏర్పాట్లో రానై ఉన్నారో అట్టి వారిని కూడా ప్రభువా మీరు త్వరపెట్టి నడిపించండి. మీ సన్నిధి సహవాసము కలిగి సంపూర్ణంగా నీ ప్రజలు అనుభవించుట్లో నీ కృప మెండుగా దయచేయండి. నీ దాసును నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ సిలువ చాటున మరుగుపరచయ్యా, నీ పాత్రగా పనుముట్టుగా నిలవబెట్టి సాధ్యమైనంత వరకు నీ బిడలైనటువంటి వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని, నన్ను నేను ఖాళీ చేసుకుంటూ ఉన్నా నీ యొక్క వాక్కుతో నన్ను నింపమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకు ఆరోపింపజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చూడ దేవుని వాక్యంలో మనము ఆరాధన కొరకు 105వ కీర్తనాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాము. మొదటి వచనంలో రాయబడిన ఆ మాటని ఒకసారి చదువుదాం. చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి రాయబడి. జనములలో ఆయన కార్యం తెలియజేయడు. కాబట్టి ఎందుకొరకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఈ వారము దేవుని చిత్తమైతే 12వ వచనముకు ఆధారముగా ప్రభువును ఆరాధించటానికి ముందుకు సాగుదాం. 12వ వచనములో ఒక మాటని మనం తీసుకుందాం. చూడండి, ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు అని రాయబడింది. ఏ మాట అంటే 11వ వచనములో రాయబడిన మాట, కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చిన మాట. ఏ మాట అంటే ఆ మాట కానాను దేశమును స్వాస్థ్యం అంటే కొలవబడిన స్వాస్థ్యముగా స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చిన మాట. ఏంటి ఆ మాట అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, ఆ కానాను దేశమును దేవుడు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దేవుడు అనుగ్రహిస్తాను అనే మాటని యేసుప్రభు వారు వారి ఎడల స్థిరపరిచినాడు అనేది దేవుని వాక్యం సెలవిచ్చే మాట. వాస్తవముగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత ఆరంభ దినాల్లోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన భూమి అయిన కానాను దేశమును నేను నీ సంతతి వారికి స్వాస్థ్యముగా నేను ఇస్తానని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాముకి పిల్లలు లేరు, అబ్రహాముకి సంతానం లేరు. పిల్లలు లేనప్పుడు, సంతానము లేనప్పుడే దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేసి, వాగ్దానము ప్రకారము దేవుడు అబ్రహాము యొక్క సంతతి వారైనటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు కానాను దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు నడిపించినట్లు కూడా మనం చూస్తాం. చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు చేసినాడు, పోతే యాకోబుతో కూడా దేవుడు ఆరంభంలోనే చెప్పినట్లు మనం చూస్తాం. చూడండి ఒక మాట చదువుదాము. ఆదికాండము 13వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా, ఆదికాండము 13వ అధ్యాయంలో 15వ వచనములో ఆ మాటని మనం చూస్తాం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక మాట కూడా చదువుదాం. 15వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయము 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా చూడండి, కెనీలను, కన్జీలను, హిత్తీయులను, పెర్జీలను, రెఫాయిములను, అమోరీలను, కనానీలను, గెర్షీలను, యెబూసీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను అనే మాట ఇక్కడ కూడా ఉంది. 17వ వచనం, 17వ అధ్యాయము 8వ వచనములో కూడా ఆ మాట మనం చూస్తాం. 17వ అధ్యాయము 8వ వచనములో కూడా చూడండి, నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పెను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఈ వచనాలన్నీ కూడా మనం ఎందుకు చదువుకున్నాము అంటే, చూడండి 11, 12 వచనాల్లో రాయబడినటువంటి మాటల యొక్క ఆధారముగా కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చను. ఇప్పుడు ఒకానొకప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు ఏంటనేది మనము బాగా ఎరుగుదాము. ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నటువంటి వారు. ఐగుప్తు అనేది లోకమునకు సూచనగా ఉంది, లోకమునకు సాదృశ్యముగా ఉంది. ఐగుప్తును పరిపాలించే రాజు శత్రువైన సాతానికి సూచన సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు. అయితే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క మొర, కష్టాన్ని, బాధని, శ్రమని, ఇబ్బందిని మరి దేవుడు విని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇశ్రాయేలుని నేను విడిపించి నిత్య స్వాస్థ్యమైన, కొలవబడిన స్వాస్థ్యమైన కనానులోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేయబడినటువంటి ఆ మాటని దేవుడు సంపూర్ణంగా నెరవేర్చినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 105వ కీర్తన 12వ వచనంలో రాయబడినటువంటి మాట కూడా అదే. చూడండి, ఆ మాట
యాకోబు చూడండి, యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఏం స్థిరపరిచున్నాడు దేవుడంటే, అబ్రహాముతో, యాకోబుతో, ఇస్సాకుతో చేసిన ఆ మాటని దేవుడు ఏం చేశాడంట? స్థిరపరిచినాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆధారాలు ఉన్నాయి. ప్రభువా, నిజమే, ఐగుప్తు యొక్క చెర బానిసత్వములో నుండి మమ్మలను మీరు విడిపించినారు. లేకపోతే మగ్గిపోతున్నటువంటి మమ్మలను, బానిసలుగా ఉన్నటువంటి మమ్మలను మీరు జ్ఞాపం చేసుకుని విడిపించి నిత్య స్వాస్థ్యమైన కనానులోనికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించినందులకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జనములలో నీ కార్యములను మేము ఏం చేస్తూ ఉన్నామంటున్నారు, వారు తెలియజేస్తూ ఉన్నామని వారు సెలవిచ్చే మాట. ఇది వారు ప్రభువుని ఆరాధించడానికి చూపించే రీజన్ అది. ఇప్పుడు మనము కూడా ప్రభువుని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువుని మనము ఆరాధించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడలారా, ఖచ్చితంగా మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. బైబిల్ అదే మనకు నేర్పించే మాట. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారందరూ ఎలా ఆరాధించాలంట? ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో దేవునికి మనము ఏమైనా ఇవ్వగలము అంటే అది ఒక ఆరాధన తప్ప ప్రభువుకి మనం ఏమి ఇవ్వలేము. ప్రభు మనకి తెలియజేసే మాట. కాబట్టి ఇప్పుడు మనము ఎటువంటి అనుభవంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకొస్తే ప్రభువును మనం ఆరాధించాలి అనేది ప్రభు మనకి తెలియజేసే కొన్ని సంగతులను బట్టి ప్రభువుని మనం ఆరాధిస్తాం. రండి ఇప్పుడు 12వ వచనములో స్థిరపరచి అన్న దగ్గర అండర్లైన్ చేద్దాం. స్థిరపరిచెను అనే మాట ద్వారా ఖచ్చితమైనటువంటి లేఖన యొక్క భాగముల ద్వారా ప్రభు బిడలారా దేవుణ్ణి మనం ఆరాధించే ముందు సాగుదాం. ఖచ్చితమైనటువంటి ప్రమాణంలో యేసుక్రీస్తు ప్రభువారు మనలను స్థిరపరిచినటువంటి దానిని బట్టి మనము ప్రభువుని స్తుతించి ఆరాధిస్తాం. చూడు, ఇప్పుడు ఎటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారమైన మనలను యేసు ప్రభువారు స్థిరపరిచినాడంటే ఏ విషయంలో ప్రభు మనలను స్థిరపరిచినాడు, లేకపోతే స్థిరమైనవి ప్రభు మనకి ఇచ్చినాడు అనేది దేవుని వాక్యములు కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన. 51వ కీర్తన చూడండి, ఏ విషయంలో మొదట ప్రభు మన స్థిరపరిచినాడు అంటే 51వ కీర్తన 10వ వచనాన్ని మనం చూద్దాం. 10వ వచనం చూద్దాం. చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అనే మాట ఉంది ఇక్కడ. కాబట్టి వాస్తవమే, దావీదు అంత గొప్ప వ్యక్తి, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని బైబిల్ సెలవిచ్చే మాట. దావీదు దేవుని యొక్క చిత్తానుసారుడైన మనుషుడని బైబిల్ చెప్పే మాట. దావీదు ప్రియమైన దేవుని, ఆయన యోధుడు. దావీదు దేవునికి సేవ చేసి ఆయన నిద్రించిన మాట కూడా మనం చూస్తాం. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినటువంటి దావీదుని మనం చూసినప్పుడు దావీదు సైతమే దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నా అంతరంగమందు స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే వాస్తవముగా దావీదు పడిపోయిన తప్పిపోయినటువంటి స్థితిని గురించి ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరకు వచ్చి తన తప్పును ఎత్తి చూపినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దీనుడై ప్రభు పాదాల దగ్గర పడి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితం యొక్క ఆధారముగా ప్రియమైన ప్రభు బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను లేకపోతే మన యొక్క మనసును కూడా ఆయన ఏం చేసిన దేవుడుగా ఉన్నాడు? స్థిరపరిచినాడు. వాస్తవం చెప్పాలి అంటే ఒకానొకప్పుడు నీ నా మనస్సు ఎటువంటిది ఏంటి అనేది బైబిల్ మనకు నేర్పించే మాట. అంటే మనం నీతిమంతులము కాదు. రోమపత్రిక 3:11 ఉంది, నీతిమంతుడు లేడు, చెప్పండి, ఒక్కడు లేడు. అంటే నీనా మన మనసు మంచిది కాదు, అది బైబిల్ ఉంది ఆ మాట. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. చూడండి, 5వ వచనాన్ని మొదటి లైన్ మాత్రమే మనం చదువుదాం. మొదటి చూడండి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అనే మాట ఉంది. చాలు, ఇక్కడ చెడిపోయిన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము ప్రకారము ఒకనొకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికైనా రాక పూర్వము దేవుని బిడలంగా చేయబడినటువంటి వారమైన మనము ఎలా ఈ లోకములో జీవించినాము అంటే, ప్రేమైన దేవుని బిడలారా, చెడిపోయినటువంటి
మనసు కలిగినటువంటి వారమైన మనము. వాస్తవంగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు కూడా చెడిపోయినటువంటి మనసు కలిగి వారు జీవించినటువంటి వారే. చెడిపోయినటువంటి మనసు కలిగిన జీవించిన వారైనటువంటి వారిని ప్రియమైన ప్రభు బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే చూడండి, దేవుడు మోషేను బట్టి అందరు ఎర్ర సముద్రంలో ఏమైనంటే వారు నడిచిపోయినారు అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటూ ఉన్నామంటే, వాస్తవముగా కీర్తన గ్రంథం 51:10 ప్రకారము, దేవా నా అంతరంగములో ఆ శుద్ధ హృదయము నాకు కలగజేయము, ఏమన్నాడు ఆయన, నా అంతరంగంలో స్థిరమైన మనసు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నాకు ఏం పుట్టించమన్నాడు ఆయన, నూతనముగా పుట్టించము అని దావీదు పలికినాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకో తెలిసిన, నిజమే ప్రభువా, నేను కూడా ఒకనొకప్పుడు ఇశ్రాయేలీల వలె, దావీదు వలె ప్రియమైన ప్రభువా చెడిపోయినటువంటి మనసు. 1 తిమోతి 6:5 ప్రకారము చెడిపోయినటువంటి మనసు కలిగినటువంటి వారు సత్యహీనులై, అంటే సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం మనం చూస్తే నీ వాక్యమే సత్యం అంట. అయితే సత్యమందు నిలిచిన వారం కాదు, చెడిపోయినటువంటి మనసు కలిగినటువంటి వారమైన మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సేవించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను మహిమపరచటానికి మన అంతరంగములో స్థిరమైన మనసు మనకి నూతనముగా ప్రభువు పుట్టించిన దానిని బట్టి ఇప్పుడు మన ఆరాధన ఎక్కడి నుండి రావాలండి? ఎక్కడి నుండి రావాలంట చెప్పండి? పెదవులతో కాదు, ఎక్కడి నుండి రావాలంట? హృదయాంతరంగములో నుండి ప్రభుని ఏం చేయాలి? మనము ఆరాధించాలి. నిజమే ప్రభువా, ఒకప్పుడు నేను కూడా ఈ లోకములో చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యహీనురాలుగా జీవిస్తున్న నన్ను నువ్వు ప్రేమించావు, నా కొరకు ఈ లోకములో జన్మించావు, నా అపరాధములు పాపం నీ రక్తములో కడిగావు, నన్ను శుద్ధి చేసావు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు ఇచ్చినావు. దానికై ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను అని ప్రభుని ఏం చేయాలంటే మనము దేవుని బిడ్డలారా స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, 105:12 వచనం ప్రకారము స్థిరపరిచెను. ఏం స్థిరపరిచినాడు దేవుడు అంటే, మనకి స్థిరమైన మనసు ప్రభు మనకిచ్చి, స్థిరమైన మనసుని ప్రభు మనకేం చేసింటే ఆయన స్థిరపరిచెను అనే మాటను బట్టి మొదట తలంపుగా ప్రభుని ఆరాధిస్తాం. ఇది మొదటి మాట. ఇక రెండవది, యేసు ప్రభు వారు ఏమిచ్చినాడు స్థిరమైనది మనకి అంటే, రండి చదువుదాం దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. దేవుని బిడలారా 16వ వచనం చదువుదాం. 28వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. చూడండి, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు అనే మాట ఉంది. ఇప్పుడు మనం గమనించాలి, స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది అనే మాటను బట్టి ఇప్పుడు చివరిలో ఏం రాయబడింది? విశ్వసించువాడు కలవరపడంట. ఇప్పుడు ఏమి ఉంటే స్థిరముగా ఉంటాము అనేది బైబిల్ మనకు నేర్పించే మాట ఏంటంటే, వాస్తవముగా విశ్వాసం అనేది లేకపోతే ప్రియమైన ప్రభు బిడ్డలారా మనము స్థిరముగా ఉండేవారము కాము. అంటే ఇక్కడ రెండవదిగా యేసు ప్రభు వారి సెలవిచ్చిన మాట ఏంటంటే, విశ్వాసం లేనటువంటి వారం. వాస్తవముగా యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు. ఒకనొకప్పుడు ప్రభు నమ్ముకో తలికే. యేసు ప్రభు వారి విశ్వాసమునకు కర్త అన్న సంగతి మనకు తెలియదు. ఇప్పుడు అటువంటి ప్రజలైనటువంటి వారిని ప్రియమైన దేవుని బిడలారా ఆయన యందు విశ్వాసం ఉంచటానికి, యోహాను సువార్త 3:16 ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఏముంచటానికి? విశ్వాసం ఉంచటానికి అనే మాట రాయబడింది. గమనించాలా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంది? విశ్వసించువాడు ఏం కాడంట?
కలవరపడడు అనే మాట ఉందంటే విశ్వాసం లేని వారుగా ఈ లోకంలో జీవించినటువంటి వారిని విశ్వాసమందు యేసు ప్రభువు ఏం చేసినాడు? వారిని చెప్పాలా గట్టిగా, ఏం చేసినాడు? దేవుడు స్థిరపరిచినాడు. గమనించాలి మీరు. ఒకటి, ప్రభు బిడ్డలారా, స్థిరమైన మనసు యేసు ప్రభు వారు మనకి ఆ స్థిరమైన మనసు మనకి ప్రభు అనుగ్రహించినాడు. అంటే మన మనసుని స్థిరపరిచిన మాట చూస్తుంటున్నాం. ఇక రెండవదిగా రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుని యందు విశ్వాసము, లేకపోతే విశ్వాసములో ప్రభు ఏం చేసినాడంట? స్థిరపరిచిననే మాట రాయబడింది. నిజమే కదా? విశ్వాసం అనేది లేకపోతే దేవునికి మనము ఏమి కాము అంటే పిల్లలము కామంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది కదా ఆ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది అంటే తన్ను అంటే ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామము నందు, ఎవరి యందంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడంట. అంటే ఇప్పుడు మనము వాస్తవంగా ఇంకొక మాట కూడా చదవండి. యోహాను సువార్త ప్రభు బిడ్డలారా 8వ అధ్యాయము 44వ వచనము ప్రకారం, అంటే విశ్వాసం లేదు మనకి అనటానికి రుజువు ఆధారాలు మనం చూస్తుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో మనం చూసినట్లయితే రాయబడినటువంటి మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన వచనం ప్రకారం చూస్తే ఇప్పుడు మనం ఎవరి పిల్లలమని అర్థము? ఎవరి పిల్లలమంట? శత్రువైన సాతాను యొక్క అపవాది యొక్క పిల్లలము మనం. ఇప్పుడు ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వారిని యోహాను సువార్త 1:12 ప్రకారము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా చేశాడు. విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలముగా మనం ఏం చేయబడ్డామంట? చేయబడం అనేది మాట బైబిల్ సెలవిచ్చే మాట. అందుకే యెషయా గ్రంథము 28 ప్రభు బిడ్డలారా 16లో రాయబడినటువంటి మాట, విశ్వసించువాడు కలవరపడడు. దానికి ముందేముందంటే స్థిరమైన పునాది. అంటే రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విషయం అంటే దేని యందు మనం స్థిరపరిచినంటే విశ్వాసములో దేవుడు మనల్ని ఏం చేసినంటే ఆయన స్థిరపరిచి. లేకపోతే ఈరోజు మందిరానికి వస్తామా మనం? చెప్పండి. స్థిరమైన మనసు లేకుండా, చెప్పండి, స్థిరమైన విశ్వాసం లేకుండా, యెషయా 26:18లో ఆ మాట ఉంది కదా, స్థిరమైన మనసు లేకుండా, స్థిరమైన విశ్వాసం లేకుండా ప్రభువును ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తారండి? వస్తారంటే రాలేరు. కాబట్టి చెప్పండి, ఒకటి ఆయన మనసును స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చెప్పాలి, విశ్వాసమును దేవుడు స్థిరపరిచిన దేవుడు. అందుకే ప్రభువుని స్తుతించు, ప్రభువును ఆరాధించు. నిజమే ప్రభువా, ఈ లోకంలో ఒకానొకప్పుడు నేను ప్రభువా చెడిపోయిన మనసు కలిగి ఉన్న నన్ను, నా మనసు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు పుట్టించిన. రెండవదిగా నేను దుష్టునికి పిల్లలుగా ఉన్న నన్ను నువ్వేం చేసినావంటే నీ అందు విశ్వాసముద్ర ద్వారా నీ కుమార్తెగా నన్ను చేసినావు. అంటే రెండవదిగా విశ్వాసాన్ని స్థిరపరిచిన దానిని బట్టి ప్రభుని స్తుతించాలి. ఇది రెండవది. ఇక మూడోది చదువుదాం. మూడవదిగా ప్రభు బిడ్డలారా రండి చదువుదాం. మూడవదిగా ప్రభు ఏ విషయంలో మనలను స్థిరపరిచినాడు అనే దానిని బట్టి ప్రభుని ఆరాధించాలంటే రండి ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఇర్మీయా గ్రంథం 14:13. 14:13. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూడండి, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని నా మాట ఉంది. గమనించాలా? అంటే ఇశ్రాయేలీలు వారు ప్రియమైన దేవుని బిడలారా, అంటే వాస్తవముగా వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత
ఆ యొక్క ఆ బానిసత్వంలో, బబులోని యొక్క చెరలో, బానిసత్వంలో నెమ్మది, సమాధానము, శాంతి, సంతోషము, ఆనందము లేనటువంటి పరిస్థితుల్లో యూదా రాజ్యము, ఇశ్రాయేలీలు జీవిస్తున్నటువంటి దినాలలో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి తెలియజేసే మాటని మనము ఇక్కడ ఎరుగువారమై ఉండాలి. ఏమంటున్నాడంటే, ఈ చోటును నేను స్థిరమైన సమాధానము మీకిచ్చేదనని అనే మాట రాయబడి ఉన్నది. ఇప్పుడు మూడవదిగా మనము ఎరుగుదము, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో మన స్థిరపరిచినాడంటే, సమాధానం అనే విషయంలో ప్రభు ఏం చేసినాడంట, స్థిరపరిచినాడు. మత్తయి సువార్త 11:28 ఉంటుంది కదా, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు ఆయన. విశ్రాంతి అంటే నెమ్మది, శాంతి అంటే సమాధానము అని అర్థం. శాంతి అంటే సమాధానం అని అర్థం. కాబట్టి మూడోదిగా ఈ సమాధానమును దేవుడు ఏం చేసినాడు తన బిడ్డలకి అంటే, ఆయన స్థిరపరిచినాడు అని రాయబడింది. ఈ సమాధానము ఎవరితో స్థిరపరిచినాడు ఆయన అంటే, మనం చదువుతాం కదా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుదాము. చూడండి, 5వ అధ్యాయము 11వ వచనములో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే చూడండి, ఆయన ద్వారానే మనము ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఆయన ద్వారానే సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు ఎవరితో సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటే 10వ వచనం రాయబడింది. చూడండి, మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత అనే మాటని మనం చూస్తాం. అంటే తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏం చేసినాడంట, తండ్రి అయిన దేవునితో చెప్పండి, ఆయన మరణించుట ద్వారా మనలను సమాధానములో ప్రభు ఏం చేశాడంట, స్థిరపరిచినాడు అనేది మనం చూస్తుంటున్నాం. సమాధానములో స్థిరపరిచాడు. మీరు గమనించాలా, ఒకవేళ ఈ సమాధానములో ప్రభు స్థిరపరచకపోతే, ఇక్కడే చూడండి, రోమాపత్రిక 14:17 ఉంటుంది కదా, దేవుని రాజ్యము ఏముంటుంది అక్కడ, భోజనమును పానము కాదంట, నీతి పరిశుద్ధాత్మ యందలి ఆనందము సమాధానమునై ఉన్నదంట. అంటే ఏంది, ఈ లోకములో యేసు ప్రభు వారు మనలను సమాధానపరచకపోతే ఆయన రాజ్యములోనికి ఏమి లేదు, ప్రవేశం అనేది లేదు. సమాధానాన్ని ప్రభు మనకి స్థిరపరచకపోతే వాస్తవముగా ఆయన రాజ్యములోనికి ఏమి లేదంటే ప్రవేశం అనేది లేదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మూడోదిగా ఆయన మన ఎడల ఏమి స్థిరపరిచినంటే సమాధానమును దేవుడు స్థిరపరిచిన. ఆ సమాధానము ద్వారా ప్రభు బిడ్డలారా ఈరోజు ఆత్మతో సత్యముతో ప్రభుని ఏం చేస్తూ ఉన్నామంట, మనము ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి ఒకటి చెప్పండి, మనస్సు స్థిరపరిచాడు. రెండవది విశ్వాసాన్ని స్థిరపరిచాడు. మూడోది సమాధానాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఇది మూడోది. రండి ఇక 4వ మాట చూద్దాం. 4వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుడు 4వదిగా మనలను దేని యందు స్థిరపరిచినాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 1:7. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక, చూడండి, మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మిమ్ములను గూర్చిన మా నిరీక్షణ ఏమై ఉన్నదంట, స్థిరమై ఉన్నది. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది, అక్కడ స్థిరముగా ఉన్నది. అంటే 4వదిగా ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తులైన పౌలు గారి సెలవిచ్చే మాట ఏంటంటే, మిమ్మును గూర్చిన మా నిరీక్షణ ఏమై ఉన్నది అంటున్నాడు ఆయన,
స్థిరమై ఉన్నది అంటే ఇప్పుడు ఆ నిరీక్షణను స్థిరపరిచింది ఎవరు? నిరీక్షణను స్థిరపరిచింది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే నిరీక్షణను ఏం చేయగలిగిన దేవుడు అంట. ఆయన స్థిరపరిచిన దేవుడు. వాస్తవంగా కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఒకనొకప్పుడు వారందరూ కూడా ఎవరంటే దేవుని బిడలారా, వారు భయంకర తత్వములో వారు జీవించినటువంటి వారు ఎవరంటే కొరింథీ పట్టణములో జీవించే ప్రజలు. ఇప్పుడు అటువంటి వారికి ఇదే పౌలు గారు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని. ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు మా నిరీక్షణ స్థిరమై ఉన్నదని పౌలు గారు చెప్పినట్టంటే ఆ మాట యొక్క ఉద్దేశం ఏంది అంటే, దేవుడు మీ నిరీక్షణను కూడా ఆయన ఏం చేస్తానని అర్థము, స్థిరపరుచును. అంటే మా నిరీక్షణ ఎలాగైతే స్థిరముగా ఉందో మీ నిరీక్షణ కూడా దేవుడు ఏం చేస్తానని చెబుతున్నాడు. ఆయన ప్రభు స్థిరపరచును అన్నాడు ఆయన. అంటే వాస్తవంగా దేవుని బిడ్డ ఒక మాట చూడండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం మనం. 2వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అంటే ఏంది ఇక్కడ చూడండి, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారు ఎవరంట? ఇప్పుడు ఎవరంటండి చెప్పాలి? చెప్పండి. ఎక్కడో ఆలోచనలో ఉండాలి మీరు. వినాలా వాక్యం? ఎక్కడో ఆలోచన ఉంటే కష్టం. అదే అలవాటు అయింది, ఇంకా బారికి అంతే అలవాటు అయిపోయింది. 12వ వచనంలో ఏం రాయబడింది అంటే చూడండి. ఇప్పుడు మనం ఏం ఆరాధిస్తాం దేవుణ్ణి? ఇంకా ఏం ఆరాధిస్తాం? కష్టం కదా, వినాలా? అందరూ డిప్రెషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు దాదాపుగా. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అర్థం కావట్లేదు మరి. కాబట్టి వినాలా దేవుని వాక్యం ఎప్పుడైనా కానీ. 12వ వచనంలో ఆ కాలమందు, ఇప్పుడు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక చూడండి, ఇశ్రాయేలీయులతో ఎందుకు సహపౌరులు కాలేదు అంటే 2వ అధ్యాయము చూడండి, 2వ వచనం చదువుదాం. 2వ వచనం చూడండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఏం చేయబడినటువంటి వారమంట, మునుపు నడుచుకున్నటువంటి వారం. ఇప్పుడు 12 దగ్గరకు వద్దాం. అందుకే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లోకమందు. ఇప్పుడు చెప్పండి, 4వదిగా ఎవరుము మనం ఒకప్పుడు అంటే నిరీక్షణ లేని వారం. అంటే ఏ విషయంలో నిరీక్షణ లేదంటే వాస్తవంగా ఏంటంటే వాగ్దానముల విషయంలో. అంటే ఇశ్రాయేలీయులకు వాగ్దానాలు ఉన్నాయి, అన్యజనులైనటువంటి వారికి ఏమి లేవంట, వాగ్దానాలు లేవు. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అనే మాట ఉంది. అంటే దూరస్తులే కానీ సమీపస్తులు కాదు. ఇప్పుడు నిరీక్షణ యందు స్థిరపరిచే దాని కొరకు ఇప్పుడు 13వ వచనంలో అంటాడు. ఇప్పుడు పౌలు గారు 13వ వచనంలో ఏమంటున్నాడు? ఏమన్నా అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన ఏమైనారంట, సమీపస్తులుగా చేయబడిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేని యందు ప్రభు మన స్థిరపరిచినాడంట, నిరీక్షణ యందు స్థిరపడి. అందుకే 2వ కొరింథీ 1:7 ప్రకారము రాయబడినటువంటి మాట, మా యందు మీ యందు మా నిరీక్షణ ఏమైనా ఉందన్నాడు, ఆయన స్థిరమై ఉన్నదన్నాడు. కాబట్టి 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏ విషయంలో ఆయన స్థిరపరిచినంటే మన నిరీక్షణను ప్రభు ఏం చేసినట్టు ఆయన స్థిరపరిచి. అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె లోకమందు దేవుడు లేని ప్రజలముగా మనము జీవించినాం. కాబట్టి ఆయన 4వదిగా మన నిరీక్షణ స్థిరపరిచి. చెప్పండి, 1 ప్రభువా స్థిరమైన మనసు ఇచ్చిన, 2వది స్థిరమైన
విశ్వాసం ఇచ్చినావు. మూడోది స్థిరమైన సమాధానం ఇచ్చినావు. నాలుగోది స్థిరమైన నిరీక్షణ ఇచ్చినావు అని ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలా. ఇది 4వ మాట. దానికి చివరగా 5వదిగా చూద్దాం. 5వదిగా స్థిరమైనది ప్రభు మనకి ఏమనుగ్రహించినారంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి. ఇప్పుడు 5వదిగా స్థిరమైన స్వాస్థ్యము అనే మాట. స్థిరమైన స్వాస్థ్యము, స్థిరమైన స్వాస్థ్యం కదండి. స్థిరమైన స్వాస్థ్యం ఎక్కడుందో మనకి చెప్పండి. పరలోకం ఉంది స్థిరమైన స్వాస్థ్యం. ఇప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఇప్పుడు స్థిరమైన స్వాస్థ్యము అంటే ఆ స్థిరమైన స్వాస్థ్యములో ఎవరున్నారు అనేది ఇక్కడ మనం చూస్తే సిస్టర్ అంతే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను. ఇప్పుడు ఎందుకు ఆయన మన లేకపోతే స్థిరమైన స్వాస్థ్యముగా మనల్ని చేసినాడు అంటే, ఇప్పుడు మనము తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములు ఏం కావటానికి, పాలివారముగా కావటానికి. అందుకే కదా పేతురు రాసిన 2వ పత్రిక మనం చదువుతాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో ఉంది కదా, రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు అనే మాటను కూడా అక్కడ రాయబడింది. కాబట్టి 5వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి స్థిరమైన స్వాస్థ్యం ఇచ్చాడు. ఏంటి ఆ స్థిరమైన స్వాస్థ్యం అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను కూడా దేవుడు ఏం చేసినాడంట, పాలివారిగా చేశాడు. అందుకే దేవునికి మనము కూడా ఏం చెల్లించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి 105వ కీర్తన 1వ వచనము ప్రకారం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎందుకు 12వ వచనం రాయబడినటువంటి మాట, ఆయన తన మాటను నిబంధనను దేవుడు ఏం చేసినాడంట, స్థిరపరిచినాడు. ఏం స్థిరపరిచినాడు మన ఎడల ప్రభు అంటే, ఒకటి మనసు స్థిరపరిచినాడు, చెడిపోయిన మనసు కలిగిన వారం. 2వది విశ్వాసమును దేవుడు స్థిరపరిచినాడు, విశ్వాసం లేని శత్రువు పిల్లలంగా జీవించిన వారం. 3వదిగా చెప్పండి, సమాధానము స్థిరపరిచినాడు, నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నటువంటి వారమే. 4వదిగా రాయబడినటువంటి మాట, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము జీవించినటువంటి వారమైన మనలను ప్రియమైన ప్రభు బిడలారా, యేసు క్రీస్తు ప్రభు వారు మన నిరీక్షణలు మనల్ని ఏం చేసినట్టు ఆయన స్థిరపరిచినాడు. 5వదిగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే చెప్పండి, స్వాస్థ్యమును స్థిరపరి. ఏందా స్వాస్థ్యం అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో మనలను కూడా ప్రభు ఏం చేసినంట, పాలి భాగస్థులుగా చేసినందులకై ప్రభుని ఏం చేయాలి, ఇప్పుడు మనము స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. రండి లేచి నిలవబడి ఒక పల్లవి పాడుకొని